సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. హల్లెలూయా. మన దేవుడు సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. ఏమండి? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సర్వ సృష్టికర్త అయి ఉండి మానవుడు చేసినటువంటి ఆ పాప భారాన్ని ఆయన మీద వేసుకుని దేవుడే మానవుడిగా ఈ భూమిని చూసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ అంతే మనం ఒక మాట చూస్తే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ మాట మనం చూస్తే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనంట మనుష్యులలో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఉన్నాడంట. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మన దేవుడు సజీవుడుగా ఉన్నాడు అని నేటికి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అందుకంటున్నాడు 11వ మాటలో, మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులు చెల్లించండి, ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలెను. ఏమండి? చాలా మంది మొక్కుబడులు మొక్కుకుంటా ఉంటారు. ఏమండి? ఇక్కడ కీర్తనకారుడు కూడా అంటున్నాడు, మీ దేవునికి మొక్కుబడులు మీరు మొక్కుకొని వాటిని చెల్లించండి. హల్లెలూయా. ఎన్నిసార్లు మనం మొక్కున్నామండి మన దేవునికి? చాలా మంది మొక్కుంటారు, మొక్కులు మర్చిపోతూ ఉంటారు. ప్రభువా మరి నాకు ఈ రాగం తగ్గిస్తే నీకు ఫలానా ఎత్తా అంటారు. మా కుటుంబంలో ఫలానా చేస్తే మేము ఇది ఇస్తామంటారు. అది సమస్య తీరిపోయినాక మళ్ళీ మర్చిపోతారండి. కానీ కీర్తనకారుడు ఏమంటాడంటే, మీరు మొక్కుకొని మీ మొక్కుబడులు చెల్లించండి. దేవుడు నేను ఎప్పుడు కూడా మొక్కోమని అనడు. కానీ నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి మనము ఆయనకి కృతజ్ఞత గలవారమై ఉండి కొంత మనము ఇవ్వడము తప్పితే ఆయన నీ నుంచి నా నుంచి ఏది కోరుకునే దేవుడు కాదండి. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది, ఇదిగో నీవు కృతజ్ఞత గలవాడవై ఈ నూతన సంవత్సరములో 2వ నెలలో నువ్వు అడుగు పెట్టావు కాబట్టి ఇదిగో నువ్వు నీ హృదయపూర్వకముగా ఏదో ఒక మొక్కుబడి నువ్వు చెల్లించు దేవుడికి. అది సమయము కావచ్చు, ఏమండి ప్రార్థన జీవితం కావచ్చు. ప్రభువా నేను ఇక నుంచి ఈ విధంగా ఉంటాను అనేటువంటి తీర్మానం కావచ్చు. ఏమండి అది మీరు మొక్కుకొని దాని ప్రకారము మీరు ఫాలో అవ్వండి. ఏమండి అందుకని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది, యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించండి. ఒక మాట మనము చూస్తే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ మాట మనము చూస్తే, కీర్తన దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. హల్లెలూయా. వినండి మళ్ళీ అమ్మ, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లింపుము. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమంటే దేవుని కంట నువ్వు చేయాల్సిన యాగము ఏంటయ్యా అంటే స్తుతి యాగము చేయాలండి. ఒక భక్తుడు అన్నాడు, స్తుతి నీ స్థితిని మారుస్తుందంటండి. నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని స్తుతించే వ్యక్తిగా ఉంటే
నువ్వెప్పుడు కూడా దేవుని గణపరిచే వ్యక్తిగా ఉంటే నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఏమంటే ఎప్పుడూ కూడా మనము మన దేవునికి స్తుతి యాగము చెల్లించే వారంగా మనం ఉండాలి. ఏమంటే మొక్కుబడులు అంటే నేనేదో ఆ గొర్రెను మేకను ఇమ్మంటలా. ఏమంటే నిన్నేదో ఆ బంగారం తెచ్చి ఇమ్మనట్లేదు దేవుడు. ఏమంటే ఆయనకి అసలు అవేమీ అవసరం లేదు. చాలా మంది అంటారు, ఇదిగో నా రోగం పోతే 116 చెప్తానేసయ్యా అంటారు. ఏమంటే మాకు ఈ సమస్య పోతే 11 రూపాయలు ఇస్తానయ్యా అంటది ఒక అమ్మ. వామ్మో 11 రూపాయలు ఎక్కువైపోతాయి అమ్మ తల్లి. ఏమంటే దేవుడికి ఇచ్చేవాడు ఎవడు లేడండి. దేవుడు కూడా నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోలేడు. ఎందుకంటే ఆయన సమస్తము కూడా ఆయన సృష్టించాడు, సమస్తము కూడా ఆయనదే. నువ్వు నేను ఏమి ఇవ్వగలమండి? ఏమండి అందుకనే ఇదిగో నువ్వు ఒక తీర్మానము తీసుకుంటే, అయ్యా సమయాన్ని నేను ఇస్తానయ్యా, ప్రార్థన జీవితాన్ని నేను సమర్పించుకున్నానని చెప్పి నువ్వు ఒక తీర్మానము తీసుకుంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-6 మాటలు ఒకసారి చూడు. ప్రసంగి గ్రంథము నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లింపుము. మొక్కుకొని చెల్లింపకుండా ఉండుట కంటే మొక్కు కొనకుండుటయే మేలు. ఏమంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అసలు నేను నీకు అది ఇస్తాను ప్రభువా, ఇది ఇస్తాను, నేను అలా ఉంటాను ఇలా ఉంటాను అని శోధేమాకు. మొక్కుకొని చెల్లించుట కంటే, చెల్లించకుండా ఉండడం కంటే అసలు మొక్కుకుండా ఉండడం మంచిదిగా. ఏమంటే చాలాసార్లు చాలా మంది చేస్తారంటే 31st నైట్ తీర్మానం తీసుకుంటారండి, ప్రభువా ఈ నూతన సంవత్సరంలో చూడు అసలు ఎలా ఉంటుందో. చూశాడుగా మన నెల. ఏమంటే అసలు ఈ సంవత్సరంలో నేను ఎలా ఉంటాను చూడు, నువ్వు ఆశ్చర్యపోతావు ప్రభు అంటారు చాలా మంది. ఏమంటే నెల అయిపోయింది, నువ్వు చేసింది ఏముందంటే, మనం చేసింది ఏమన్నా ఉందా? ఏమన్నా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ఏమైనా తేడా ఉందా? ఏమంటే ప్రార్థన జీవితంలో ఎదిగావా? ఏమంటే వాక్యాన్ని ధ్యానించడంలో ఏమన్నా నువ్వు సరి చేసుకున్నావా? ఎవరికైనా సువార్త చెప్పావా? నూతన ఆత్మలను దేవుని నడిపించగలిగావా? ఏమంటే అందుకే అంటున్నాడు, మొక్కుకొని చెల్లించకుండా ఉండడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్గా. ఆశపడటం ఎందుకమ్మా? ఆశపడి నిరుత్సాహపరచబడకూడదండి. ఏమంటే చాలాసార్లు మనం ఆశపడతా ఉంటాం కదా. ఆశపడటంలో తప్పులేదు, అత్యాశపడటంలో తప్పండి. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది, ఒకవేళ నువ్వు దేవుని తీర్మానం తీసుకుంటే ఏమంటే ఆ తీర్మానం ప్రకారం నువ్వు కట్టుబడి ఉండాలి. అందుకంటాడు మొక్కుకొని చెల్లించకుండా ఉండడం కంటే అసలు మొక్కుకోమా, ఎవడు మొక్కుమాని గుర్తు కత్తిపెట్టాను నీకేమన్నా. అయ్యా ప్రభు నేను ఇలా ఉంటాను ప్రభు, నేను అలా ఉంటాను ప్రభు, ఇక చూడు ప్రభు అని చెప్పి నువ్వు అనుకోవటం ఎందుకు? ఏమంటే దేవుడిని నువ్వు మోసం చేయటం ఎందుకండి మనం? ఏమండి అట్లా ఉండొద్దండి. ఆ భక్తిని దేవుడు యాక్సెప్ట్ చేయడండి. అందుకన్నాడు ఇక్కడ, మీరు మొక్కుకొని చెల్లించకుండా ఉండడం కంటే మొక్కుకోకుండా ఉండడమే మేలండి అంటున్నాడు. హల్లెలూయా. ఏమండి అందుకనే ఆ కీర్తన గ్రంథము 119, 106 చూస్తే ఒకసారి 119, 106లో కూడా అంటున్నాడు, నీ న్యాయ విధులు నేను అనుసరించదను, నేను ప్రమాణము చేసి ఉన్నాను, నేను మాట నెరవేర్చదను. ఏమంటే మాట అంటే మాట ఎలా ఉండాలంటండి. అందుకని ఆ రోజుల్లో రాజులు ఏదైనా మాట అన్నారంటే ప్రాణం పోయినా తప్పేవాళ్ళు కాదండి.
హేరోదు మహారాజు దినాలలో ఒక చిన్నది నాట్యం ఆడి నాట్యం ఆడినప్పుడు ఆ రాజుగారు కోరుకోమన్నప్పుడు యోహాన్ తల అడిగిద్దండి ఆమె. ఆ చిన్నది తల్లిని పేరేపను బట్టి యోహాన్ తల అడిగితే రాజుగారు పాపము మాట తప్పకూడదు కదండి, యోహాన్ తల్లరికి ఇప్పించేసేటండి. దానియేలు గారు చెరసాలను పెట్టడానికి అనేక మంది కుట్ర పడి రాజుగారి దగ్గర ప్రమాణం తీసుకుంటారు కదా, మాట తప్ప ఉండడం కోసము దానియేలు గారి సింహాలను పంపించాడండి. అంటే క్రైస్తవుడుగా యేసు ప్రభుని వెంబడించే వారముగా మనం ఏ విధంగా ఉన్నాయంటే మాట మీద నిలబడాలండి. మనం మాట అంటే మాటే, దానికి ఒట్టు అవసరంలా. నా మీద ఒట్టు పెట్టు, నీ మొహం ఎవరికి పెట్టాలి ఒట్టు. చాలా మంది అంటారు మీ అమ్మ మీద ఒట్టు, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, మా అమ్మ మీద ఒట్టు అంటాడు, మా నాన్న మీద ఒట్టు అంటాడు వాడు, నా మీద ఒట్టు అంటారు ఒకడు. కాదు, ఇవన్నీ మనకు అవసరం లేదు క్రైస్తవ జీవితంలో. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలాగుండాలంటండి. అందుకే మాటను మేము స్థిరపరిచే వారంగా ఉంటాను ప్రభు అంటున్నాడు. ఒకవేళ నువ్వు మాట ఇచ్చి తప్పిపోయావేమో ఈ నూతన సంవత్సరంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి మాట ఇచ్చి ఒకవేళ నేను వెనకడుగు వేసేవేమో దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఏ మాట మీరు మర్చిపోయారు, ఏ మాటను మీరు వదిలేశారు. హల్లెలూయా. ఏమంటే మాట ఇచ్చి నెరవేర్చడము ఏమంటే అది భక్తుల లక్షణం అండి, దేవుని ఆత్మ నడిపించే వారి యొక్క లక్షణం అండి. అందుకని మనము మాట ఇచ్చి ఆ మాట ప్రకారం నిలబడే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక అమెరికా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చాడండి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే దైవ సేవకుల జీవితాలలో ఏమంటే అనేక కార్యాలు ఆగిపోతున్నాయి అంటే, లేకపోతే విశ్వాసుల జీవితములలో విశ్వాసుల కుటుంబాలలో దేవుడు చేసిన కార్యాలు ఆగిపోతున్నాయంటే దానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన చెప్పాడు పరిశుద్ధాత్మ పని చేయకపోవడము, ప్రార్థన జీవితము లేకపోవడం అని చెప్పాడండి. ఆ మాట నన్ను బాగా తాకిందండి. అందుకనే నమ్మి బాప్తిస్మము పొందు రక్షించబడతాడు, పరిశుద్ధాత్మ అను వరము వాళ్ళు పొందుతున్నారు. కరెక్టే. ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. ఏమంటే ఆ మాట అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ మాట చూడండి ఒకసారి. ఆ మాట అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినంతరనుందా, మీరు శక్తినంతరనుందా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి నందుతాము. హల్లెలూయా. ఆ మాట చాలండి. నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావేమో, భయముతో ఉన్నావేమో, ఏమంటే శాతకాని వారముగా మనం ఉన్నామేమో. అయితే ఒక్క మాట, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు బలాన్ని పొందుకుంటావు. ఏమంటే నీవు శక్తి కలిగిన దాని వల్లే అవుతావు, మీరు శక్తిని పొందుకుంటారు. అందుకన్నాడు దేవుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట వలన ప్రతి ఒక్కడు బతుకుతాడు. నోట్ దిస్ పాయింట్. ఏమంటే నీవు నేను అనేక సార్లు గలిబిలి చెందుతున్నాము అంటే, నీవు నేను కూడా అనేక సార్లు మనము బలాన్ని కోల్పోయి బలహీనులుగా మనం కనబడుతున్నాము అంటే, దేవుని పని విషయంలో అడుగులు వేయకుండా మనం ముందుకు వెళుతున్నామంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోకపోవడం వల్ల. అందుకంటాడు ఆయన అంటాడు, వెళ్ళిపోతూ అంటాడు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. శిష్యులకు ఆజ్ఞాపించి వెళ్ళిపోతా మాట అన్నప్పుడు వాళ్ళు మేడ గదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు దేవుని కోసం వారు రోషం కలిగి నిలబడ్డారండి వాళ్ళు. నీవు కూడా నీ జీవితంలో ఒకవేళ బలహీనంగా ఉంటున్నావేమో, ఏమండి ప్రతి విషయానికి భయపడతా ఉన్నామేమో, అయితే నీవు నేను కూడా
పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఆయన శక్తిని మనం పొందుకోవాలండి. అందుకే యోహాన్ అంటాడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు మీకు అగ్నితోను పరిశుద్ధాత్మతోను మీకు బాప్తిసం ఇస్తాడు. ఏమండి, పొందుకున్నారా? ఆత్మతో అభిషేకం, ఆత్మ 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 బాప్తిసం మీరు పొందుకున్నారా? ఏమండి, మనం పొందుకోవాలండి. ఇక నుంచి మనం పొందుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా మనము దిగులు పడతా ఉన్నాం, ప్రతి విషయానికి కూడా మనం చింతపడతా ఉన్నాం. దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు శక్తి కలిగిన వారమై మనం ఉంటాం. అనేకుల ఎదుట మనము ధైర్యంగా నిలబడగలుగుతాం, సాతానుని మనం ఎదిరించగలుగుతాము. కాబట్టి ఇదిగో, దయచేసి మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. అందుకే యేసు ప్రభువు మాట్లాడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ మాట. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ మాట ఒకసారి చూడు. మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురు. చెప్పింది ఎవరండి? యేసు ప్రభు వారు స్వయముగా మాట్లాడిన మాట అండి. ఒక్కసారి గమనించావా? ప్రార్థన యొక్క శక్తి ఏంటో చెప్తున్నాడండి. నీవు నేను ప్రార్థన యొక్క శక్తి ఏమిటో తెలియక, ప్రార్థన యొక్క బలం ఏంటో తెలియక మనం ఒక నిర్లక్ష్యము చేసామేమో. అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది, మీరు ప్రార్థన చేసేటప్పుడు అంట వేటిని అడుగుతా ఉన్నారు, జాగ్రత్త, అవి దొరికినవని నమ్మిన ఎడల. ఏమండి, ప్రార్థన నామకార్థ ప్రార్థన కాదండి మనం చేసేది. ఏదో అవుతుంది, అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వకపోయిద్దిలే అన్నట్లు కాదు మనం ప్రార్థన చేసేది. ఏమండి, ఎలా చేయాలంట? మనకు చెప్తున్నాడు యేసు ప్రభు వారు, మరలా చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతున్నారో, నోట్ దిస్ పాయింట్. ఏమండి, ఇదిగో, ఒకవేళ నీ అనారోగ్యం గురించి నువ్వు అడుగుతా ఉన్నావా? ఏమండి, నీ కుటుంబ సమస్యల గురించి నువ్వు అడుగుతా ఉన్నావా? దేని విషయమైతే నువ్వు అడుగుతున్నావో, ఇదిగో, అవి దొరికినవని నమ్మి. ఏమంటే అది యేసు ప్రభు వారు నాకు ఇచ్చాడు అని నువ్వు నమ్మి మీరు ప్రార్థన చేస్తే కంపల్సరీగా మీరు వాటిని పొందుకుంటారు. ఏమంటే ఎప్పుడన్నా ఆ విధంగా మనం ప్రార్థన చేసామా? ఒకసారి నువ్వు పరిశీలించుకో. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన మానలేదండి, నేను కాదంటలేదే. కానీ ఇదిగో, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నా యేసయ్య గొప్పవాడు, నా ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు, నన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు, నన్ను బాగు చేసే దేవుడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు నమ్మావా? ఒకసారి ఆలోచించుకో. ఏమండి, నమ్మారా మీరు? అందుకే ఈ రోజు నుంచి నమ్మి ప్రార్థన చేయాలండి, నమ్మి ప్రార్థన చేయాలి. ఒక ముసలామె, ఇంగ్లాండ్ దేశంలో ఒక ముసలామె ఉందండి. ఆ ముసలామె చర్చి కడదామని చెప్పి ఒక గొప్ప కోరిక కలిగి ఉందండి. గొప్ప కోరిక కలిగి ఉంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిందంట. ఆ రోజుల్లో వెళ్ళి, అయ్యా, మా దేవునికి మందిరం కట్టించుకోవాలయ్యా, అయ్యా ఒక చిన్న ప్లేస్ నాకు ఇవ్వమంటే రాజుగారికి కోపం వచ్చి ఒక పెద్ద కొండ ఇచ్చాడంటండి. ఏమిచ్చాడు? పెద్ద కొండ ఇచ్చాడంట. కొండ అంటారు ఎక్కడ? కొండను గుట్ట అంటారు. గుట్ట ఇచ్చారంటండి. అయితే ఈ ముసలమ్మ ఎలా చేసి కట్టాలి? ఆ గుట్టంతా కూడా తీయాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయండి. అర్థం కావట్లే. ప్రార్థన చేస్తామన్నది ఏమని చేస్తామంటే, అయ్యా, నాకు ఒక మందిరము కట్టుకోవడానికి మంచి స్థలం ఇచ్చావు, నీకు వందనాలయ్యా. రాబోయే రోజుల్లో మేము పెద్ద మందిరం కడుతున్నందుకు నీకు స్తోత్రం చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నదండి. హల్లెలూయా. కొంతకాలము అయినాక అట్నుంచి ఒక పెద్ద బైపాస్ రోడ్డు పడిందంటండి.
బైపాస్ రోడ్డు పడిందంట. ఆ బైపాస్ రోడ్డుకి మట్టి కావాలంటండి. కొండలు రాళ్ళు మట్టి కావాలంట. అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఆ ముస్లాం దగ్గరికి వచ్చి, అమ్మ ఈ కొండ ఎవరిది? నాదేనయ్యా. అయితే ఇదిగో నీకు కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాము, ఆ కొండలో ఉన్నటువంటి మట్టి రాళ్ళు మాకు ఇచ్చేయమ్మా అని అడిగారంటండి. ఎంత గొప్ప భాగ్యం అండి. అసలే ఆల్రెడీ అంత స్తోమత లేదు, ఆశ అయితే ఉన్నది, ప్రార్థన ఆగలేదు, కానీ దేవుడు అద్భుతం చేశాడండి. వాళ్ళు వచ్చి ఇంకా అనేకమైన డబ్బులు ఇచ్చి ఆ కొండ మొత్తము తీసి, ఆ ఎదురు డబ్బులు ఇచ్చి ఆ మట్టిని రాయిని తీసుకెళ్లిపోయారంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనేమంటాను అంటే, ఒక విషయము నిమిత్తమే నువ్వు ఆశ కలిగి తృష్ణ కలిగి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు సజీవుడు కదా. ఏమండి, ఆయన బతికే ఉన్నాడు కదండి. ఏమండి, ఆయన అన్నాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను చేస్తాను అని మీరు నమ్మి ప్రార్థన చేయండి. ఏమంటే అదే కదండి చెప్పాడు ఆయన. ఏమండి ఒకసారి ఆలోచించండి. ఆ ముసలాం యొక్క ఆ పెద్ద కొండ కనబడతా ఉన్నది, కానీ ఆ ముసలాం ఆ కొండను చూడట్లేదు, కొండను సృష్టించినటువంటి దేవాది దేవుడిని చూస్తా ఉన్నది ఆమె. నువ్వు ప్రార్థనలో నీకున్నటువంటి ఆ కొండ అనేటువంటి సమస్యను కాదు నువ్వు చూసేది. ఏమండి, పర్వతములను కదిలించగలిగిన దేవుడిని నువ్వు చూడాలండి. మీరు ఆవగించంత విశ్వాసము కలిగి ఉంటే ఆ కొండ ఎత్తబడి సముద్రములో పడును. చూస్తావా మాట? మార్కు సువార్త ఒకసారి చూడు, 11వ అధ్యాయము మార్కు సువార్త చదువు అక్కడి నుంచి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పినలా మనస్సులో సందేహింపక నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కింద ఏమంటున్నాడు 24 మాటలో? అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను కూడా పొంది ఉన్నామని మీరు నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును. హల్లెలూయా. ఏమండి, వాడు హృదయములో సందేహింపగా అన్నప్పుడంట ఆ కొండ ఎత్తబడి సముద్రములో పడిపోతా ఉన్నది. ఏమనకూడదు హృదయంలో? సందేహం ఉండకూడదు అంటండి. ఏమంటే ఎన్నాళ్ళు మనం సందేహంతో ప్రార్థన చేసేవేమో, అందుకే నీ రాగం పోవట్లేదేమో. ఏమంటే సందేహంతో మనం ప్రార్థన చేసేవేమో, అందుకే నీ కుటుంబంలో కల జరగడం లేదని ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఏమంటే యేసు ప్రభు వారు స్వయంగా చెప్తా ఉన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు సందేహింపక ప్రార్థన చేయండి. ఏమంటే 7 విషయాలు చెప్తానండి ఈ మధ్యాహ్న కాల సమయంలో. నేను ప్రిపేర్ అయిన విషయాలు ప్రార్థన చేసేవాడికి ఏముండాలనేది: 1, విశ్వాసం ఉండాలి. 2వదిగా ఆసక్తి ఉండాలి. 3వదిగా పట్టుదల ఉండాలి. 4వదిగా విసుగక మనం ప్రార్థించాలి. 5వదిగా ఎడతెగక మనం ప్రార్థించాలి. 6వదిగా ప్రార్థనలో మనం పోరాడాలి. 7వదిగా మనము మెలకువగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మొదలుకొని మనం అందరము కూడా ప్రార్థన పరులుగా మారుదము గాక. ఆమేన్. ఏమండి, ఎంత మంచి మాట అండి, ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఏమండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి గలవారు అవుతారు. అయ్యా, మరి పరిశుద్ధం మీరు ఎప్పుడు పొందుకుంటాం? ప్రార్థనలో మనం పొందుకుంటాం. కింద అంటాడు, అడుగు ఏదైతే అడుగుతారో, ఇదిగో ఆత్మను అడిగినప్పుడు దేవుడు మనకి ఆయన ఆ ఆత్మను కూడా ఇస్తాడండి. ఆయన అదే మొత్తం 21లో ఉంటది, ఆయన మనకి పరిశుద్ధాత్మను కూడా మనకి ఇస్తాడండి. ఆయన ఏమంటే దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికి తనపు ఆత్మని ఇవ్వలేదు. నీ హృదయంలో
పిరికితనము పనిచేస్తుంది అంటే మరి ఎవరు ఏలుబడి చేస్తున్నారు? ఏ ఆత్మ ఏలుబడి చేస్తా ఉన్నది ఒకసారి ఆలోచించు. దేవుడు మనకి ఏ ఆత్మ ఇచ్చాడు? శక్తియు. ఆ మాట చూస్తారా? 1 తిమోతి పత్రిక అనుకుంటా, 1 తిమోతి 1:8 అనుకుంటా, చూడు ఒకసారి. రెండో తిమోతి చూడు. దేవుడు మనకి కాబట్టి నీవు మన ప్రభు విషయమే సాక్ష్యమును గురించి ఆయన ఖైదీని సిగ్గుపడక 8 దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాల్గొడి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలం క్రీస్తునందు అనుగ్రహింపబడిన క్రీస్తు. 7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. మరి ఈ ఆత్మను ఇచ్చింది ఎవరండి? ఏమంటే ఆయన ఇవ్వలేదు అంటే నీకు ఎవరు ఇచ్చారు? అంతే కదండి. ఆయన ఇవ్వలేదు అంటే ఎవరో ఇచ్చారు. దైవం ఇచ్చింది నీకు. ఏమంటే ఆయన ఇచ్చింది ఏ ఆత్మ అంటే మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఏమండి ఏమండి ఒకసారి మీరు గమనించండి. శక్తి కలిగిన ఆత్మ, ప్రేమతో ఉండే ఆత్మ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఈరోజు నీవు నేను కూడా ఇంద్రియ నిగ్రహము కలిగి లేకుండా మనం ఉంటున్నామంటే ఏమంటే ఒకసారి మీరు అలా ఆలోచించండి. అది నీలో ఏ ఆత్మ పని చేస్తా ఉన్నది? మనలో ఏ ఆత్మ పని చేస్తా ఉన్నది? పిరికితనపు ఆత్మ, సాతాను ఆత్మ పని చేస్తా ఉన్నదేమో. ఏమండి అందుకనే ఇది మొదలుకొని నీవు దేవుడిచ్చి ఆత్మను పొందుకునే వరకు నువ్వు ఆయన కోసం ఎదురు చూడాలంటే ఈ అంత్య కాలంలో నీకు నాకు చెప్తున్నటువంటి దేవుని యొక్క సువార్త ఏంటయ్యా అంటే, ఈ విధంగా నువ్వు భక్తిని కొనసాగిస్తే నువ్వు పరలోకంలో అడుగు పెట్టలేవు. ఈ విధంగా నీవు ఆలోచన కలిగి ఉంటే, ఇదిగో పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోలేకపోతే, పిరికితనంలో నీవు ఉంటే, ఇదిగో దేవుని యొక్క రాజ్యంలో నీకు చోటు లేదు. హల్లెలూయా. ఏమంటే అందుకనే ఈ ఉదయకాల సమయంలో మూల పాఠం అయినటువంటి ప్రార్థన గురించి మరలా మనం నేర్చుకుంటున్నామంటే, ఏమంటే ఈ ప్రార్థన అనేది ఏమంటే అప్పుడే వచ్చినటువంటి విశ్వాసులకు చెప్పేటువంటి పాఠం అంటే ఇది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బాప్తిసం తీసుకుని 10 ఏళ్ళైనా సరే మనకి ఈ ప్రార్థన పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల, దేవుని శక్తిని మనం పొందుకోవడం వల్ల, ప్రార్థనలో విశ్వాసం లేకపోవడం వల్ల, ప్రార్థనలో ఆసక్తి లేకపోవడం వల్ల, పట్టుదల లేకపోవడం వల్ల, పోరాటము లేకపోవడం వల్ల మరలా మనకు దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఇదిగో విశ్వాసముతో మీరు ప్రార్థన చెయ్యాలి. ఏమంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37-38. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37-38. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైన నీవే దేవుడై ఉన్నావని, నీ వారి హృదయంలో నీ తట్టుకు తిరగజేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందన నీళ్లను ఆరిపోచేసెను. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఏలియా గారు ఆహాబు గారు రాజుగా ఉన్న కాలంలో ఏమంటే 430 మంది ప్రవక్తలు ఏమంటే ప్రవక్తలతో సవాలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయ్యా మీరు ఒక ఎద్దును తీసుకోండి, మేము ఒక ఎద్దును తీసుకుంటాను, నేను పక్కన ఉన్నాను, మీరు ప్రార్థన చెయ్యండి. ఎవరు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుంచి అగ్ని దిగుతుందో.
ఏమండి? ఎవరు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగుతుందో ఆయనే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఏమండి? ఒకసారి మీరు ఆలోచించండి. అక్కడ 430 కాకుండా 800 మంది సుమారు ఉన్నారు అక్కడ ప్రవక్తలు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా పోరాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆకాశము నుంచి అగ్ని కురిపించే దేవతలు ఎవరు కూడా లేనట్టు మనకు కనబడతా ఉన్నది. ఎప్పుడైతే విశ్వాసముతో ఏలియా గారు ప్రార్థన చేశాడో ఆకాశము నుంచి అగ్ని దిగినది. ఏమండి? ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమండి, ఏలియా గారు ఏ విధంగా ప్రార్థన చేశాడంటే ఆయన మనస్సులో సందేహము లేక ప్రార్థన చేశాడు. నోట్ దిస్ పాయింట్. యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు సందేహింపగా అడిగినప్పుడు ఈ కొండ ఎత్తబడి సముద్రంలో ఏ విధంగా అయితే పడతామని చెప్పాడు ఆయన. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు కూడా సందేహింపగా ప్రార్థన చేశాడు. ఏమండి? హల్లెలూయా. అప్పటిదాకా కూడా అనేక మంది ప్రార్థన చేశారు, అగ్ని దిగిరాలేదు. ఒకవేళ ఏలియా ఇలా అనుకున్నట్టయితే నిజంగా అగ్ని దిగుద్దంటావా, కరువుపోద్దాం ప్రభు అని ఒకవేళ మనసులో సందేహం వస్తే ఏమంటే మన ప్రార్థన అలాగే ఉంటాయి. మన ప్రార్థన అలా చేస్తాం కనుక ఎలా చేస్తామంటే నువ్వు ఇస్తావు ప్రభు కానీ కష్టం అనుకుంటా వాడైంది. ఏమంటే మనం ఈ విధంగా మనసులో పైకి మాత్రము నువ్వు సూపర్ ప్రభువా, నువ్వు ఇస్తావు, నువ్వు కరుణ గలవాడువు, నువ్వు కృప గలవాడువు అని డైలాగులు ఫుల్లుగా మనం చెప్తాం, కానీ లోపల అవుద్దంటావా? ఏమంటే కానీ ఏలియా గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా నీవు నీ యొక్క శక్తిని కనబరుచు ప్రభు అని చెప్పి హృదయపూర్వకంగా సందేహింపగా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగినది. ఏమంటే నీవు కూడా ప్రార్థన చేయాలి. అయ్యా నీవు కూడా ఆ విధంగా ప్రార్థన చేయి, దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. సందేహింపగా ప్రార్థించు వాడికి జవాబు వస్తుంది. ఏమంటే ఏలియా గారు విశ్వాసముతో ప్రార్థన చేశాడండి. ఏమంటే ఆనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా విశ్వాసము, ఓ రాజా నీవు మమ్మల్ని ఇదిగో ఈ అగ్నిగుండంలో వేసినా సరే మా దేవుడు యేసు ప్రభువే. ఓ నెబుకద్నెజరు నీకు సమాధానము చెప్పవలసిన పని కూడా మాకు లేదయ్యా, ఎందుకంటే మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి కాపాడడానికి సమర్థుడు. నువ్వు నమ్ముతున్నావా అక్కయ్య? నమ్ముతున్నారా? మేము ఆరాధించే దేవుడు, మేము బుధవారం ఆరాధించే దేవుడు, మేము ఆదివారం ఆరాధించే దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు, మా రోగాలను బాగు చేసే సమర్థుడు. నమ్ముతున్నావా? సందేహిస్తున్నావా? ఒకసారి పరిశీలించుకో. నేను ఆరాధించే దేవుడు, నా ప్రార్థన వినే దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు అనే నమ్మకము నీ జీవితంలో ఉంటే ఆనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలుకి తోడుగా ఉన్న దేవుడు నేటికి సజీవుడుగా నీ పక్కన ఉన్నాడు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, అగ్నిలో పడవేస్తే నాలుగో వాడిగా ఉండాలేదా? ఓ భక్తుడా నాలుగో వాడిగా ఉండాలేదా? నాలుగో వాడిగా ఉండాలేదా? ఓ భక్తుడా నాలుగో వాడిగా ఉండాలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టి
ప్రాణమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటే విశ్వాసముతో నీ అడుగులు వేయగలుగుతా ఉన్నావా? ఏమంటే ఏలియా గారు, అయ్యా నీవు ఆకాశము నుంచి అగ్నిని కురిపించు నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పి హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారు ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు. నీవు కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమండి నీ రోగం ఎంతండి, నీ సమస్యలు ఎంతండి? ఏమండి ఒకసారి నువ్వు ఆలోచించు. సందేహింపగా ప్రార్థన చేశాడు. ఏలియా గారి హృదయంలో సందేహింపగా నా యేసయ్య నాకు ఇస్తాడు, యేసయ్య నా తోడుగా ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని చెప్పి నమ్మకంతో అడుగులు వేస్తా ఉన్నాడు ఏలియా గారు. ఏమండి నువ్వు అడుగులు వేస్తా ఉన్నావా? ఏమండి ఒకసారి పరిశీలించండి. విశ్వాసముతో కూడిన ప్రార్థన మనకు అవసరం అండి. నామకార్థ భక్తి కాదు, నామకార్థ జీవితం కాదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు ఏమైనా తిట్టినా పర్వాలేదు, కానీ నిన్ను పోషించే దేవుడు నీతో ఉన్నాడు అని నీవు ఏమంటే విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడండి. మనం చూస్తే ఏలియా గారు విశ్వాసంతో ప్రార్థన చేశాడండి. ఆయన అగ్గినే కాదు వర్షాన్ని కూడా కురిపించాడు. చూస్తావా మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ మాట చూడు. రెండవదిగా మనం చూస్తే ఆయనలో అంట ఆసక్తి ఉన్నది. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఆయన వర్షపకుడునట్లు అతడు ఎలాగమ్మా ఆసక్తితో ప్రార్థన చేయగా. రెండో పాయింట్ అదేనండి. ఒకటి విశ్వాసము, రెండవది ఆసక్తి. నీకు ఆసక్తి ఉండాలయ్యా బాబు. అదే ఆయనంట 3 సంవత్సరములు వర్షం లేకుండా ఉంటే ఆయనంట ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము లేదు, మరలా ప్రార్థన చేయగా వర్షము వచ్చినది. ఎలా చేశాడంటండి? ఆసక్తి. ఆసక్తి ఉండాలండి బాబు. నీకు నాకు ఆసక్తి ఉండాలి ప్రార్థన పట్ల. ఇదిగో ఎన్నాళ్ళు ఈ సమస్యలు పడతాను నేను, ఎన్నాళ్ళు ఈ జీవితము, ఎన్నాళ్ళు ఈ రోగము, ఎన్నాళ్ళు ఈ బాధ. ఒక ఆసక్తితో ఒక తీర్మానం తీసుకొని దేవుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఏమంటే ఆసక్తితో కూడిన ప్రార్థన వర్షం కురిపించినదండి. వర్షం కురిపించింది తెలుసా మీకు? పాస్టర్ గారు చెప్పాడంట సంఘంలో, అమ్మ ఇప్పుడు మన పొలాన్ని ఎండిపోతుంది కాబట్టి మన సంఘం వాళ్ళంతా రండి మనం ప్రార్థన చేస్తామని చెప్పారండి. సంఘస్థులు చెప్తే అందరూ కూడా ప్రార్థన చేస్తాకి వెళ్తారంట. బుధవారం అందరూ వెళ్తున్నారంట. వెళ్తుంటే బొట్టుడు ఒక అమ్మాయి గొడుగు తీసుకొచ్చిందంట. గొడుగు తీసుకొచ్చిందంట. వాళ్ళ అమ్మ అందంట, అరే నీకు పిచ్చదానా, ఇప్పుడే వస్తుందా గొడుగు, ఇప్పుడెందుకు వర్షం వస్తుందా గొడుగు అని అడిగిందంట. ఆ పిల్ల తిట్టిందంట వాళ్ళ అమ్మ. అసలే వర్షం ఎలా చెప్తుంటే మేము వర్షం కోసం ప్రార్థన చేస్తాగలుగుతాం, నువ్వేంటి గొడుగు తీసుకొచ్చామని అడిగిందంట ఆమె. ఆ పిల్ల అందంట, అమ్మ మనం ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం కదా, బుధవారం కదా మేము వాళ్ళ, మనం ఆసక్తితో ప్రార్థన చేస్తాం కదా, యేసు ప్రభు వారు మన ప్రార్థనలకి వర్షం ఇస్తాడు కదా, మరి మనం ఇంటికి రావాలంటే గొడుగు కావాలి కదా అని అంటున్నాము. చూసారా ఎంత భక్తి అండి బాబు. ఆ చిన్న పిల్లలతో విశ్వాసం వాళ్ళకి లేదు. భక్తులు, సీనియర్ భక్తులు అంటే వాళ్ళు. ఏమంటే చాలా సార్లు మనం అంతే, ఇదిగో ఒక విషయం గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, ఏమంటే తిరుమల తీసుకుంటూ ఉంటావు, కన్నీరు గాలుస్తూ ఉంటావు, ఓ షో చేస్తూ ఉంటావు, కానీ దేవుడు నా జీవితం ఇంతేనే, నా బతుకు పాడు అనుకుంటామని చాలాసార్లు అది అనుకుంటామా. నా బతుకు మారుద్ది అంటావా. ఎవడు మారు ఆడు మాడు పాడు ఆడటం మారుతాడు అనుకుంటాం. కాదు కదా, ఆసక్తితో ప్రార్థన. ఏలియా అబ్బా ఆ మాట తెలుసా నీకు? నీకు నాకు బుద్ధి రావాలని తెలుసా నీకు?
ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఏలియా ప్రవక్తను రాయించొచ్చుగా అక్కడ. ఆలోచించొకసారి. ఏలియా ప్రార్థనాపరుడైన ప్రవక్త, సమర్పించుకున్న రాయలేదమ్మా, చూడు ఒకసారి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. అరే బాబు, ఆయన పెద్ద స్వపరంగా నీలంటాడు నాయన. కాకపోతే ఆయనలో ఆసక్తి ఉన్నది, నీలో ఆసక్తి లేదు, అంతే తేడా. ఏమంటే ఆయన ఏదో కామెంట్ నేను చెప్పట్లా. ఇదిగో ఆయన సాదాసీదా మనలాంటి మనుష్య నీలంటుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. నువ్వు కూడా చెయ్యమ్మా. నీ బతుకు బాగుపడద్ది, నీ కుటుంబం బాగుపడద్ది. ఇదిగో నీవు అనేక మందికి ఆశ్చర్యంగా మారబోతావు అమ్మా. దయచేసి ప్రార్థన చేయమంటాడు దేవుడు. అదే ఏమండి. రెండవదిగా మనం చూస్తే ఇదిగో ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. విశ్వాసం ఉండాలి. రెండవదిగా ఆసక్తి ఉండాలి. మూడవదిగా మనం చూస్తే పట్టుదల కలిగి ఉండాలి. భక్త సింగ్, సాధు సుందర్ సింగ్ అంట హిమాలయాల మంచులోనంట మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు అంటండి. తెలుసా మీకు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు అంట ఆయన మంచులో. చలికాలం కదా, లేకపోతాను దప్పుడు కప్పులకి వేస్తాను ఈ మధ్య. దేవుడు ఫీల్ అవుతుంది ఏమన్నా ఈ మధ్య ఆ చలిగాలికి లేచి మళ్ళీ వేసుకో ఫీల్ అవుతుంది కదా అని చెప్పి మా కళ్ళు వేసి దప్పుడు కప్పుకోవాలి. మళ్ళీ ఫీల్ అవుతుంది కదా. ఎవరన్నా ఇదేం ప్రార్థన బాబు, ఇదేం ప్రార్థన తల్లి. ఏమండి ఎలా ఉంటుందంట? పట్టుదల కలిగిన ప్రార్థన. మనకు అన్నింటిలో పట్టుదల ఉంటుందండి, అన్నింటిలో పట్టుదల. ఆమె ఒక మాట అంటే సంవత్సరం ఆమె గుర్తొస్తాం, నాకు కనబడతాను గుర్తొస్తాం. పట్టుదల కదా మనకి, ప్రార్థనలో ఉండదు. ఏమండి చూడమాట ఎఫ్ఎస్సి పత్రిక 6:18 ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమున పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. పట్టుదల కావాలంటండి బాబు. ప్రార్థన చేయడం మామూలు విషయం కాదండి బాబు. సాతాను గారు ప్రార్థన చేయనివాడండి, చేయకూడా. ఈ మధ్య గమనించి అరే పేదలు ప్రార్థన చేస్తున్నారు భూమి మీద రాగలన్నాను. నిజమాక ఒరే నువ్వు ప్రార్థన పడు మారేవంటే మాత్రం బాగోదులు రే, నువ్వు మామూలుగా అట్లుండు చాలు అన్నాడు నన్ను. ఏమంటే అందుకే నేను కూడా ఒప్పుకున్నా, ప్రభువా ఇక్కడ నుంచి ప్రార్థన పడుగా తయారవుతానయ్యా. అందుకన్నాడు ఇదిగో పూర్ణమైన పట్టుదలతో మీరు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో మీరు గడపండి. నువ్వు రాసుకో, ఇదిగో నువ్వు కూలికెళితే నీకు ఎంత సమృద్ధి వస్తుందో అంతసేపు నువ్వు ప్రార్థన చేస్తాడు. ఒకసారి ప్రార్థన చేసి 8 గంటలు నువ్వు పని చేస్తున్నావు కదా, 8 గంటల్లో కూడా నువ్వు ప్రార్థన చేసి చూడు, పని మానేసి చూడు ఒకసారి ఎలా ఉంటుంది. పోషించబడతావో పోషించబడవో చూడు ఒకసారి ఆలోచించి. కంపల్సరీ పోషించబడతాను. నిజమండి, ప్రార్థన ఆ శక్తి ఉన్నదండి. ఎంత శక్తి అంటే ఏలియా గారి యొక్క జీవితం చూస్తా ఉన్నప్పుడు ఇదిగో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా కరువుగా ఉన్నది. కానీ ఏలియా గారిని తీసుకొచ్చి, ఏలియా నువ్వు క్రీతుల దగ్గరకు వచ్చాయ్యా, నీకు నేను ఆహారం పెడతాను, ఏం చేయమంటావు? ప్రార్థన చేస్తా ఉండి చాలు నాకు. ఆ రాజ్యంలో పనిచేసే వాళ్ళకి కూడు లేదండి, బలం ఉన్నవాడికి కూడు లేదు, కానీ ప్రార్థనా పడుకి పోషించబడతా ఉన్నాడు. అదే నీకు అర్థమై చావట్లేదు సార్ చెప్పిన నీకు నాకు. మనకు అర్థం అవ్వట్లేదండి బాబు, మనకు అర్థం కాదు. ప్రార్థన పోతే బుడలు పోతే ఎట్ట పోతాం? బుడదలు కాదు, 3 నక్షత్రాలు. దాంట్లో ఒకటి లేదు, నీకు అర్థం కావట్లేదు, నీకు నాకు అర్థం కావాలి ఆ విషయం. అందుకని పట్టుదల ఉండాలి.
రోమపత్రిక 12:12 ఒకసారి. రోమపత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థనలో పట్టుదల. నోట్ దిస్ పాయింట్. నీకు శ్రమ ఉందా, నీకు కదనట్లే. నీకు బాధ ఉందా, నీకు కదనట్లే. కానీ శ్రమలో ఓర్పులో అంట పట్టుదల. ముంచదమ్మా, పాట భలే ఉంది కదా. ముంచదమ్మా. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. అయ్యా నా ఒంట్లో రోగం ఉందయ్యా. అయ్యా నా కుటుంబంలో అప్పులు ఉన్నాయ్యా. అయ్యా నేను చాలా సమస్యలో ఉన్నానయ్యా. ఇదిగో ఆ శ్రమలో ఓర్పు కలిగి ఉండి, ఆ ఓర్పు కలిగి ఉండి నీవు పట్టుదలతో ప్రార్థన చెయ్యి. ఏమండి, ఎంత బాగుందండి ఆ మాట, ఎంత బాగుంది కదా. ఏమండి, శ్రమలు అంట ఓర్పు అంటండి. ఇది పాడైంది ఎందుకు అర్థం కాదు, కానీ శ్రమలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తా అదే గుర్తొస్తుంది. శ్రమ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు అన్నప్పుడు ఆ శ్రమే నీకు గుర్తొస్తా ఉంటది, ఆ కొండ నీకు గుర్తొస్తా ఉంటది. అది కనపడకూడదు నీకు, అది కనపడకూడదు. మనకి యేసయ్య మనకు కనపడాలి, దాన్ని తీర్చే దేవుడు ఉన్నాడని మనకు కనపడాలి. ఏలియా ప్రవక్త అక్కడే ఉన్నాడు, 800 మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరు సొత్తలేదండి. ఆయన 800 మంది తేడా వస్తే ఏలియా పీక కోస్తారు. 800 మంది ప్రవక్తలు. ఏమండి, ఆ రాజ్యం అంతా రాజుగారు రాణిగారు అంతా ఒక పక్కన ఉన్నారు, ఏలియా ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు. పర్వాలేదు, యేసయ్య ఆయన పక్కన ఉన్నాడు. ఏమండి, నేనేమంటానంటే ఇదిగో అంతా చేసారిపోయి ఉండవచ్చు, అందరూ నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు, పర్వాలేదు, నువ్వు మాత్రం యేసయ్య పక్కన ఉండి చాలు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఏమండి, ఆయన గొప్పవాడండి బాబు. ఆయన అంటాడు, అందుకనే నువ్వు సందేహం లేక నువ్వు ప్రార్థించు. నీ హృదయంలో ఏ మాత్రమో కూడా అనుమానము కలిగి మీరు ఉండమాకండి. అనుమానముతో నువ్వు ఏది పొందుకోలేవు కాబట్టి దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మి ఎడల అవి నీకు దొరుకుతాయి. హల్లెలూయా. అందుకన్నాడు, శ్రమయందు మీరు కొద్దిగా ఓర్పు కలిగి ప్రార్థనలో మీరు పట్టుదల కలిగి ఉండండి. పట్టుదలతో మీరు ప్రార్థించండి, ఆసక్తితో ప్రార్థించండి, విశ్వాసంతో మీరు ప్రార్థించండి. ఒక రిక్షా ఉన్నాడండి, ఒక రిక్షా ఆయన ఏంటంటే పాపము ఆ చిన్న పిల్లలను పోషించుకోవడం కోసము రోజు పనికి వెళ్ళి, ఏమంటే కొద్దిగా నైట్ 11, 12కి వస్తూ ఉంటాడండి. ఆ భార్య వేరే పనికి వెళ్తూ ఉండేది. ఆ పిల్లలను పోషించుకోవడం కోసం పగలంతా కూడా ఆ రిక్షాని తొక్కుని సాయంత్రానికి కొద్ది డబ్బులు తెచ్చి కుటుంబాన్ని పోషించుకుంటా ఉండేవాడండి. ఒకరోజు నైట్ 11 అయింది, ఇంటికి వచ్చాడండి ఆయన. ఇది సజీవ సాక్ష్యం. ఇది వాళ్ళ ఇల్లు పూరిల్లు అంట వాళ్ళ ఇల్లు. ఆ చిన్నపిల్లలు ఇద్దరు కూడా మంచం మీద పడుకు నిద్రపోతా ఉన్నారండి. రాగానే తలుపు తీసాడు. ఆయన ప్రార్థన చేసుకునే అలవాటు అండి. రాగానే ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, బైబిల్ చదువుతా ఉన్నాడు. ఆ పూరి గుడిసెలో పైనుంచి తాసుపాము కింద పడిందండి. కింద పాము ఆ తాసుపాము ఇద్దరు పొలలో పడుకుంటే ఇదిగో ఆ దుప్పటి మీద పడగానే పడగిప్పింది వాళ్ళు చూస్తా ఉన్నదండి. అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నిన్నే నమ్ముకున్నాను, నా యొక్క యథార్థ భక్తి నీకు తెలుసు, మాకు దిక్కేవలేదని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. కళ్ళు మూసుకుని అదే చిన్నగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ పాము అంట చిన్నగా కిందకి వెళ్ళిపోయిందంట. నేనేమంటాను అంటే ప్రార్థన నీ కుటుంబానికి కాపులు వస్తుందండి. ప్రార్థన నీ జీవితంలో కంచె గోడగా ఉంటుందండి. ఏమంటే సాతాను పొంచి ఉంటాడు, సాతాను పొంచి ఉంటాడు. జాగ్రత్త, సాతాను ఎవరిని మింగుదమా అని ఎప్పుడూ కూడా తిరుగుతా ఉన్నాడు. నీ కుటుంబ సభ్యుల నిమిత్తము, నీ నిమిత్తము ఇంకా మళ్ళీ ఎక్కువ ట్రై చేస్తాడండి. సాతాను క్రైస్తవులంటే ఏమంటే వాడి కళలో మంట పడుతుందండి బాబు.
అందుకని అంటాడు గొర్రెల కాపరిని కొట్టండి, గొర్రెలు చెదిరిపోతాయని. అందుకని మనకి చాలా ప్రార్థన అవసరం అండి. సేవకునిగా నాకు కూడా ప్రార్థన చాలా అవసరం అండి. ఎందుకంటే ఇదిగో ఈ యొక్క మనం పోరాడేది మనుషులతో కాదు, అంధకార సమూహం, దురాత్మల సమూహముతో. లోకములో ఎవరితో వాళ్ళకు పని లేదండి, మనతోనే వాడికి పని. కాబట్టి దయచేసి మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి. ప్రార్థన మాత్రమే నా జీవితంలో గొప్ప కార్యం మనం చూడగలుగుతాము. ఏమండి? అందుకనే దేవుని కాపుదలు మనకు కావాలంటే, ఆపదలు నన్ను వెన్నాటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నాటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయము ప్రభువా, నీ నుండి వేరు చేయము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే. నీ వాక్కునై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. ఏమంటే మొదటిగా విశ్వాసముతో ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. నాలుగు విషయం చెప్తున్నా అండి, విసుగక మనం ప్రార్థన చేయాలి. లోకాసు వార్త 18వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చూడము. లోకాసు వార్త 18వ అధ్యాయం 1 నుంచి. వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయుచుండవలే అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పుకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండునను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, న్యాయస్థుడైన అన్యాయస్థుడైన ప్రతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చుడా. ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి న్యాయము తీరిస్తే దేవుని కోసము దివారాత్రము మొరపెట్టేటువంటి మనవర దేవుడు వినడా? హల్లెలూయా. అందుకని పైన అన్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. అన్ని మానే అవసరమైతే ప్రార్థన చేయ దేవుడు వస్తాడు. ఏమంటే మనం అన్ని పెట్టుకుంటూ అదొకటే చేయమండి. ఏమంటే అందుకే మన బతికెడుతున్నాయండి. దావీదు గారు ఎక్కడ ఉన్నా సరే ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన రాజు అయినా సరే రోజుకి 6 సార్లు ప్రార్థించాడంట. అందుకనే ఏమంటే గొప్ప స్థానంలో పెట్టాడండి. ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. విసుగక నిత్యము ప్రార్థన చేయమని యేసు ప్రభువు చెప్తున్నాడండి. అందుకే ఆయన ఇదిగో పగలంతా కూడా దేవుని సువార్త ప్రకటించి ఆయన ఒలీవ కొండకి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయాడండి. ఆయన అగస్సమనే తోటకి వెళ్ళిపోయాడు ప్రశాంతంగా తండ్రితో గడపడానికి. అయ్యా శిలువ యజ్ఞాన్ని భరించడానికి శక్తి కోసము ఆయన తండ్రితో గడుపుతూ ఉండేవాడండి. ఆయన నీ జీవితంలో కూడా నీ ప్రతి అవసరము కూడా తీర్చబడాలి అంటే ఇదిగో నీ ప్రార్థన. భక్త సింగ్ గారంట ఎవరిని కూడా ఆయన చేసిన పరిచర్య అంతకాలము కూడా ఎవరి దగ్గర చేయి చాపలేదంట. ఆయన కొన్ని వందల మందిని ఆయన పోషిస్తూ ఉన్నాడంట.
ఒక ఆయన అడిగాడంట, భక్త సింగ్ గారు మీరు ఎలా సాధ్యమవుతుందని చెప్పి ఒక ఆయన అడిగినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి చూపించాడంట. ఆ సాపలో రెండు రంధ్రాలు ఉన్నాయంట, 2 రంధ్రాలు మోకాలు వేసి ఇదిగో ఈ 2 రంధ్రాల నుంచి డబ్బులు వస్తాయని చెప్పాడంట ఆయన. కాకోలముతో పోషించిన దేవుడు నేటికి సజీవుడుగా ఉన్నాడండి. ఏమండి, ఒకసారి మీరు గమనించండి దయచేసి. నీవు నేను కూడా ఇది మొదలుకొని మనము విసుగగా నిత్యము ప్రార్థించే వారని మనం ఉండాలండి. ఎందుకంటే ప్రార్థనే మన జీవితాన్ని మారుస్తుందండి, ప్రార్థనే మనం స్వస్థపరుస్తుందండి, ప్రార్థనే మనకు ధైర్యనిస్తుంది. కాబట్టి ఇదిగో దేవుడు ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలండి. ఒక తండ్రి మీద కుమారుడు ఏ విధంగా అయితే ఆనుకుంటాడో ఆ విధంగా ఆనుకోవాలండి. ఏమంటే అది ఎప్పుడు సత్యం తెలుసా? నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నాకున్నాడు అన్న ధైర్యం నీకు ఉంటుందండి. ఎందుకంటే నువ్వు ఉదయమో సాయంకాలం మనం దేవుడిని కలుసుకుంటాము కదా, ఆయనతో మన సహవాసం కలిగి ఉంటాము కాబట్టి ఆ ధైర్యం మనకు ఉంటుందండి. ఆ పొద్దున ఒక ఆయన బండి స్టార్ట్ చేస్తున్నాడు. మా ఇంటి ఎదురుగా ఒక చిన్న పిల్ల ఆ బండి ఎక్కిందండి. ఆ బండి ఎక్కింది, ఆయన స్టార్ట్ చేస్తా ఉన్నాడు, ఆ స్టార్ట్ కావట్లే. ఆ పిల్ల అంటా ఉన్నది, నేను మా అన్న బయటికి వెళ్తున్నా ఉంటుంది ఆ పిల్ల. కానీ తండ్రి టెన్షన్ పడుతున్నాడు, అదే స్టార్ట్ కావట్లే. ఆ పిల్ల ఏమంటుందంటే నేను మా అన్న బయటికి వెళ్తున్నా అంటుంది ఆ పిల్ల. ఏమంటే ఎంతగా ఆధారపడుతున్న తండ్రి మీద ఒకసారి ఆలోచించారు. ఇదిగో నీ సమస్యలు ఉన్నాయి, నీకు రోగం ఉన్నది, నీకు సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఆయన చూసుకుంటాడు, నీకెందుకు? ఆ పిల్లలు చూస్తూ ఉన్నప్పుడు నాకు అది అనిపించింది, యేసు ప్రభు పడి ఇంతే కదా. ఆ తండ్రి టెన్షన్ పడుతున్నాడు, ఈ బండి స్టార్ట్ కాదేమోనని. చింత యావత్తు నా మీద వేయండి. ఎవరు చింతపడుతున్నాడు? పెద్దపతులు అంటాడు, ఇదిగో మీ గురించి ఆయన చింతపడుతున్నాడు, నీ గురించి నా గురించి ఆయన చింతపడతా ఉంటే నువ్వెందుకమ్మా చింతపడుతున్నావు? మనకెందుకయ్యా చింత? మనకెందుకు సమస్యలు? అన్నీ ఆయన చూసుకుంటాడు కదా. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, నీ భారం అంతా ఆయన మీద వేయండి, ఆయన చూసుకుంటాడు కదా. ఏమండి, మీరు కేవలం ఒకటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. తండ్రి సన్నిధిలో ఉండండి, తండ్రి ఒళ్ళో ఉండండి, తండ్రిని మీరు ఎప్పుడూ కూడా అత్తుకొని ఉండండి, స్తుతులు చెల్లిస్తూ ఉండండి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొకటి 5వ మాట చూస్తే మనము ఎడతెగక మనం ప్రార్థన చేయాలండి. 1 దశలోని పత్రిక 5వ అధ్యాయం 15వ మాట. 1 దశలోని పత్రిక 5వ అధ్యాయం 15వ మాట. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికేమి చేయకుండా చూసుకున్నది. ఇది ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకున్నది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నది. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏం చేయాలంటండి? ఎడతెగక ప్రార్థన చేయాలంటండి. పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఏమండి, విసుగు ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏమండి, అలా చేస్తా ఉన్నప్పుడు ఏమండి దేవుడు మన వెంటే ఉంటాడండి, దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడండి. ప్రతి విషయంలో కూడా ఏమంటే దేవుడు నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీ తోడేయుడి నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఈ రోజు నుంచి మనము ప్రార్థనా పరులుగా మనం మారాలండి. మన జీవితాన్ని మనం మార్చుకోవాలి అంటే ఏమంటే, మనము శక్తిని పొందుకోవాలి అంటే, మన శ్రమలో మనం ఓర్పు కలిగి మనం ఉండాలి అంటే, నీ కుటుంబం అద్భుతం జరగాలి అంటే నీవు ప్రార్థనా పరులుగా మారాలి. ఏమంటే మనం ప్రార్థనా పరులుగా మారాలండి. ప్రార్థించినప్పుడు మాత్రమే అనేక గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఏమంటే ప్రతి విషయంలో కూడా ఇదిగో నీ కుటుంబానికి నీకు కంచెలాగా ఇదిగో ఆ ప్రార్థనే నిన్ను కాపాడుతూ ఉంటుందండి. హల్లెలూయా. ఎంత మంచి మాట. ఇంకొక మాట చూద్దామండి. 6వదిగా మనం చూస్తే ప్రార్థనలో మనం పోరాడాలండి, పోరాటం కలిగి ఉండాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ మాట. మీలో ఒకడును క్రీస్తు దాసుడైన ఎపఫ్రాకు మీకు వందనములు చెప్పుచున్నాను. మీరు సంపూర్ణను ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయం గలవారని అయ్యుండు.
నిలకడగా ఉండవలనని నిలకడ ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు తన ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. సంఘం కొరకు సేవకుడు పోరాడుతూ ఉన్నాడంటండి. అదే ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడంటండి. అందుకనే మనం పోరాట యోధులుగా తయారవ్వాలి. ఎప్పుడో తెలుసా, ప్రార్థనలో మనం ఇలా ఉండాలండి. ప్రార్థనలో మనము పోరాడే వారముగా మనం ఉండాలండి. ప్రార్థన మనకి ఏమంటే జయమిస్తున్నట్టండి. అందుకనే ఆ రోజుగా మనం చూస్తే పోరాడే వారముగా మనం ఉండాలి. ఏమంటే ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయమా. నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమండి ప్రార్థనలో మనము పోరాడే వారంగా ఉండాలి. ఏమండి మన మనుషులతో పోరాడదామండి. ఏమండి మనుషులతో వాళ్ళ ఒక మాట అంటే మనం 100 మాట్లాడతాం. ఏమంటే ఒక మాట అంటే మనం పడమండి బాబు. అట్టద్దు, మనం ప్రార్థనలో పోరాడే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడేవాడు మాత్రమే నీ ప్రతి సమస్యను కూడా జయించగలుగుతాం. ఏమంటే అందుకనే చివరిగా మనం చూస్తే మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. సాతాను ఎప్పుడు కూడా మనకి నిద్రమత్తును కలుగు చేస్తూ ఉంటాడు. అందుకనే మెలకువతనము కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా కుటుంబంలో గొప్ప అద్భుతాలు చేయగలుగుతాడు. కాబట్టి లాస్ట్ మాట చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ మాట. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ మాట. జాగ్రత్త పడుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏంటంట? జాగ్రత్త పడండి. దేవుడు చెప్తున్నాడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన జీవితం నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ప్రార్థించలేకపోతావు, జాగ్రత్త జాగ్రత్త పడండి. మనం చెప్తాం వెళ్తుంటే అయ్యా జాగ్రత్త అంటారు కదా, అదే చెప్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అమ్మ జాగ్రత్త, ప్రార్థన చేయలేకపోతున్నామేమో జాగ్రత్త. మనం చెప్తాం కదా వెళ్తా ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాము అంటే చూసారా, అది అంటున్నాడు దేవుడు. అమ్మ ప్రార్థన జీవితాన్ని మానేసావా బాబు, ప్రార్థన చేయలేకపోతున్నావా, జాగ్రత్త, ఎందుకంటే సాతాను పొంచి ఉన్నాడు, జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, కుమారుడా జాగ్రత్త, కుమార్తె జాగ్రత్త, అమ్మ జాగ్రత్తగా ఉన్నాము కొద్దిగా, ఎందుకంటే సాతాను ఎదురు చూస్తా ఉన్నాడు. కుమారుడు అంట ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అనేక బుల్లెట్లు అనేక మంది తగులుతూ ఉన్నాయి. చాలా మంది పడిపోయారు. అక్కడ పడిపోయినప్పుడు పెద్ద ఆఫీసర్ వచ్చాడు. ఆఫీసర్ వచ్చి ఒక కుర్రవాడిని పిలిచి, ఇదిగో వాళ్ళని నిల్లు నువ్వు తీసుకున్నాని చెప్పాడంటాడు. వీడు మాత్రం టైం చూసుకుంటున్నాడు. ఆ ఆఫీసర్ తిడుతున్నాడు, తొందరగా వెళ్ళు, వాళ్ళు తొందరగా తీసుకురా, వాళ్ళు ట్రీట్మెంట్ చేద్దామని చెప్పి ఆ కుమారుడు తొందర పెడతామన్నాడు. ఆ కుమారుడు మాత్రం ఇంకా 2 నిమిషాలు ఉంది,
మళ్ళీ ఆఫీసర్ తిడతామన్నాడు, ఆ కుమారుడు తిడుతున్నాడు. మళ్ళీ చెప్తాడు, ఇంకొక నిమిషమేనండి. ఆ నిమిషం అయిపోయింది. ఆ కుమారుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ గనులు వెళ్తా ఉన్నప్పటికీ కూడా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టండి. వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఏంటయ్యా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా 5 నిమిషాలు ఆగు, 4 నిమిషాలు ఆగు, 3 నిమిషాలు ఆగు, 2 నిమిషాలు ఆగు అన్నావు, ఇప్పుడు ఎందుకు అలా ఉరికావు అన్నప్పుడు ఆయన చెప్పాడు నా కుర్రవాడు, అయ్యా 12 గంటలకి మా అమ్మ ప్రార్థనలో ఉంటుంది. మీరు చెప్పినప్పుడు 5 నిమిషాలు తక్కువ 12 అయింది, అందుకనే 12 గంటలకి మా అమ్మ ప్రార్థనలో ఉంటుంది. మా అమ్మ ప్రార్థనలు కాపాడుతుంది. అందుకనే సరే అండి, నన్ను క్షమించండి. నిన్ను కాపాడేది, నీ కుటుంబాన్ని కాపాడేది మీ ప్రార్థన. ఏమండి అందుకంటాడు, మెలకువగా ఉండి ప్రార్థించండి. ఏమండి ప్రార్థన నీ కుటుంబానికి ఇదిగో ఆసరాగా ఉంటది. ఈనాడు నీవు నేను కూడా ఏమంటే బతికి బట్ట కట్టగలిగి 2 నెలలకు మనం అడుగు పెట్టగలిగామంటే అనేక మంది మన కోసం ప్రార్థన చేస్తారండి, అనేక మంది మన గురించి మొరపెడతారండి. అందుకని మనము సజీవులంగా ఉండగలిగామండి. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనలో ఒకరు ప్రార్థన చేద్దాం.